మాట్లాడాలని మాట్లాడతారో, లేకపోతే సోషల్ మీడియాలల్లా ఫుల్ వైరల్ అయితానికి మాట్లాడతారో, లేకపోతే పొరపాటున మాట్లాడతారో తెలియదు కానీ గట్లాంటోళ్ళు ఏం మాట్లాడిన సుత ఏదో ఒక న్యూసో లేకపోతే న్యూసెన్సో ఏదో ఒకటి మాత్రం పక్కా అవుతుంది. గట్లాంటి వాళ్ళలా ఎప్పుడు ముందుండే ఒక అక్కని చూపిస్తా మీకు చూడుండ్రి ఓ పాలి. అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే యూనో ఐఎమ్ థింకింగ్ వై షుడ్ వి బీ బార్న్ యాజ్ విమెన్ ఇన్ దిస్ స్టూపిడ్ కంట్రీ వేర్ వీఆర్ గెటింగ్ అడ్వైసెస్ ఫ్రమ్ పీపుల్. అమ్మాయిలకి బయట ఏం పని, అమ్మాయిల్ని ఎందుకు చదివించాలి, అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు, ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో 2024లో ఉన్నాము. గీమెనే కదా గా అక్క, అందరికీ తెలుసు అనుకుంటా. గీమె సినిమాలలో పాటలు పాడుతుంది. మరి పాటలు పాడేటోళ్ళు మంచిగా పాటలు పాడుకోక లేనిపోని తలకాయ నొప్పులు ఎందుకు పెట్టుకోవాలి చెప్పుర్రి. అసలు ముచ్చట ఏంటంటే గా మొన్న సీనియర్ యాక్టర్ మన అందరికీ తెలుసు కదా అన్నపూర్ణమ్మ. గా అమ్మ ఒక ఇంటర్వ్యూలో ఏమో అన్నదట, పోజింగ్ అలా ఉంది, వాడు అనొద్దన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి తప్ప అనకూడదు. అంతేగా మాటలకి అక్క తెగ ఊగిపోయింది కోపంతోని. ఐ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హర్ యాక్టింగ్. సో ఇటువంటి యూనో ఐడియాస్ ఒపీనియన్స్ ఇస్తుంటే ఇట్ మేక్స్ మీ లిటిల్ హార్ట్ బ్రోకన్. అయ్యో మనకి యూనో ఫేవరెట్ అనుకుంటున్నటువంటి ఆర్టిస్ట్ ఇలా మాట్లాడుతుంటే యూనో వెన్ దే హ్యావ్ ప్రాబ్లమాటిక్ ఐడియాస్, యూనో దట్ డైకాటమీ as to what do we do. సో బేస్డ్ ఆన్ హర్ రూల్స్ మెడికల్ ఎమర్జెన్సీస్ కనుక ఏదన్నా యాక్సిడెంట్స్ కానీ ట్రామా కేసెస్ కానీ జరిగితే సో సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే జరగాలి. నర్సెస్ ఉండకూడదు, లేడీ డాక్టర్స్ ఉండకూడదు. ఈవిడ గారు కానీ ఈవిడ తెలిసినటువంటి ఎవరికైనా మన అందరికీ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే లేడీ డాక్టర్స్ అస్సలు ఉండకూడదమ్మా. సన్ రైజ్ టు సన్సెట్ మాత్రమే ఎమర్జెన్సీస్ అన్నీ జరగాలి. ఆ తర్వాత ఈవినింగ్ 6 PM to 6 AM ఓన్లీ మగాళ్ళు మాత్రమే ఉంటారు, ఈవెన్ విత్ లేడీ పేషెంట్స్. సో మనకి బయట ఏం పని, మనకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా మనము హాస్పిటల్లో ఉండకూడదు. 6 AM to 6 PM మాత్రమే మనం ఉండాలి. ఓకే, అంతేకాదోళ్ళ మన దేశంలోనే వండుకుంటే మన దేశంలోని మస్తు ఘోరమైన మాటలు అన్నదంట. భారతదేశంలో అమ్మాయిగా పుట్టడం నా కర్మ అని అన్నదంట. నా తిరుపుట అమ్మాయిలను బయట తిరగనియాలనంట, ఎవరు ఏమనొద్దంట. అసలు ఇట్లాంటి అడ్డమైన రూల్స్ పెడుతున్న ఇట్లాంటి మనుషులున్న చెత్త భారతదేశంలో పుట్టుడు నా కర్మ అని అన్నదంట గా అక్క. చదువుకున్నోలే కదా గట్ల మాట్లాడవచ్చు నా చెప్పురు మీరే. తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దుడు అంటే గిదే కదా. అయితే ఇవాళ పొద్దుగాలనే గా మేడం మన దేశం మీద అంత ఘోరంగా మాట్లాడినందుకు ఒక కాలేజ్ అన్న పోలీస్ స్టేషన్లో కేసుతో పెట్టిండంట. అంతే కదల్లా మరి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఎవరు ఏమన్నారని ఇష్టం వచ్చినట్లుగా మాటలు మాట్లాడితే గట్లనే ఉంటుంది. నరం లేని నాలుక మాట్లాడినట్లు మాట్లాడితే ఎట్లా? అయినా నిజంగా ఎటువంటి దుష్కర్మ ఉంటే ఇటువంటి భారతదేశంలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే యూనో ఐఎమ్ థింకింగ్ why should we be born as women in this stupid country where we are getting advices from people. అమ్మాయిలకి బయట ఏం పని, అమ్మాయిల్ని ఎందుకు చదివించాలి, అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు, ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో 2024లో ఉన్నాము. మన కర్మ కాలిందిరో.